హాయ్ గాయ్స్, ఫైనల్ గా మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయినాం అనమాట. అరుణాచలం కింద స్టార్ట్ అయిపోయాను. వాయిస్ కింద నాకు అర్థమైంది స్టోరీ. చెప్పరా. అయితే మనం దగ్గర శంషాబాద్ దాటిని వచ్చేసినాం అనమాట. ఇప్పుడే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చి గంట ఫస్ట్ బ్రేక్ తీసుకోరు. అయ్యో మనం అందరం సేఫ్గా పోదాం, సేఫ్గా డ్రైవ్ చేద్దాం, సేఫ్గా దర్శనం చేసుకొని సేఫ్గా ఇంటికి వద్దాం. మనకు మధ్యలో ఎవరో కలిసిందంటే మన తాత. సరైన ప్లాన్ అయింది ఇది. ప్లాన్ చెడగొడదాం అనుకున్నాడు వీడు, మనోడు అనుకున్నా పగోడు. వీడు ఎన్ని నాటకాలు చేసిండ్రు. అరే వీడు ఎన్ని నాటకాలు చేసిండే సార్. ట్రిప్పుకి రారా అంటే రాత్రి బతుకు నడిపించుకున్నాడు. శబరికి రమ్మంటారు, మీరు వచ్చి రారా, శబరికి రారా అని అడుగుతాను. నువ్వు రాలే, వీడు రాలే, ఉల్టా పైసలు ఇస్తాం రాని కూడా రాలేదు. మరా శబరి వీడియో ఇప్పుడు అన్నజనకు ₹1 నువ్వే పెట్టుకో. నువ్వు పెట్టుకుంటా నాకు పెట్టుకో, నాకే లేవు. పెట్టుకోవాలనా లేదా? పెట్టుకోవాలంట. ట్రిప్ ఎవరు పోతున్నామా అంటే ప్రవీణ్ గారు, వాళ్ళ వైఫ్ భాస్కర్, ప్రదీప్ గారు తెలిసిందే. ప్రదీప్ రే వాడు పాపం ఫోన్ మాట్లాడుతుండయా. వైషు హాయ్ చెప్పు. సోమి హాయ్. అప్పు హాయ్. అది వాళ్ళ వైఫ్. సో టోటల్గా 8 మెంబర్స్ అయితే పోతున్నాం. చలో ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇంకొక టైం 4 అవుతుంది. ఒక 5:30కి అట్లా ఒక దగ్గర హాయ్ తిందాం సనా. అప్పలు స్టార్ట్ చేసారు, అప్పుడే మనం తిన్నాడు. చలో పైసలు లెక్క పెడుతున్నా. ప్రవీణ్ గాడే గాయస్, మన ప్రవీణ్ గారు పెట్రోల్ కొట్టిస్తున్నాడు. ఫుల్ ట్యాంక్ కొట్టించి మొత్తం స్పాన్సర్ ఈడేయాల. హాయ్ భాస్కర్, డ్రైవింగ్ ఎక్కినావా? డ్రైవర్ హాయ్ ఎప్పుడు. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ టోల్ గేట్ దిచ్చర్లా. ప్రదీప్ భాయ్ ఆన్ ఫైర్. ఏం ఫైర్ రా చెప్పురా. నమ్మద్దు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని. సింగిల్ పోదామని చెప్పి ఫ్యామిలీని తీసుకొని వచ్చారు. ఉటావ్ ఉటావ్ ఉటావ్. చలో సిక్స్ అవుతుంది. 2 hours అయింది ఇప్పుడు. కార్లోనే ఉండి 6 అవుతుంది. ఇక టీ బ్రేక్, టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. తిందామని చెప్పారు. ఏడ తినిపిస్తారో ఏమో, ఛాయ్లే తాగిపిస్తారు ఇదంతా. నేను అదే అంటారా, తిందామని ఆపి ఛాయ్ తాగుతాడు. ఈ సోంపుగానికి ఏమో అయింది. ఛాయ్ వద్దాను, ఛాయ్ తాగుతున్నావురా నువ్వు? ఎందుకు తాగుతున్నావు? తిండి పెడతలే కదరా మీతో వస్తే. పెట్టాం మేము. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 ఛాయ్ తాగుతుంది. ఇది తాగింది ఛాయ్లు. ఇక ఈడు పెద్ద వెయిటర్, చిల్లర ఆడిడు, చిల్లర ఎత్తుకోవద్దుడు. ఈమెమో నానమ్మ 500 ఇచ్చింది, దాచి పెట్టుకుంది. తీయంటే తీసలే. సో ఇప్పుడు మనకు అన్నదాన కార్యక్రమం ఉంది మన దగ్గర. ప్లేట్ వచ్చేసి ఎంత అన్న? జస్ట్ 50 రూపీస్. 50 రూపీస్, 50 రూపాయలు. ఒక బిజినెస్ చూడు రే. కుమారి ఆంటీ కాదు, నువ్వు అపూర్వ ఆంటీ కాదు, నువ్వు అపూర్వ ఆంటీ. ఆలుగడ్డ, వెజ్ బిర్యానీ, పులావ్, భాస్కర్ గాయస్ మళ్ళీ సెకండ్. మా ఛాయ్లు అమ్ముకుంటుండే. ఆంధ్రాలోకి రీచ్ అయినాం కదా, మా వాడు ఛాయ్లు తెస్తుండు. తాగిపోయాలా సార్? మేము తీసుకుంటాం లేదు, మేము పెడతాం. మేము సార్ మొత్తం చేస్తాం. టేబుల్ కూడా ఏం తీసుకుర్రా జీతం? 20 రూపాయలు ఇవ్వాలి చూడు, చెప్తున్నా. టిప్పు వాని జీతం 10,000. మొగుడు ఛాయ్లు తెస్తుంటే ఇదేమి కూర్చొని తాగుతుంది. మన ఈవెంట్ ప్లానర్ మహేష్ బాబు ఫ్రంట్ కూర్చుండు. అండ్ డ్రైవింగ్ చేసేటోని కూడా దమ్ చేస్తున్నాడు. అరే మళ్ళీ ఏడాపుతావురా కారు? ఇప్పుడు చూసుకుంటే మనకి 479 కిలోమీటర్స్ ఉన్నది. ఎస్టిమేట్ 5-8 o'clock ఉంది మార్నింగ్. ఇంటికా నుంచి 3:30 స్టార్ట్ అయినాం.
మనము కంటిన్యూగా కొడితే మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతుండే. కానీ మన వాళ్ళు అక్కడ కాకుండా ఛాయ్ తాగకుండా మెల్ల నిదానంగా అటు ఇటు పోతున్నారు. నువ్వే కదరా ఈవెంట్ ప్లానర్, మళ్ళీ ఆలనట్టు ఎందుకురా? ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి మనం నాన్ స్టాప్ ఇప్పుడు 300 kilometers కొడుతున్నాం. 300 kilometers తర్వాత డిన్నర్ చేస్తాం నైట్ 12 o'clock. అక్కడ తిన్నడు తప్ప ఏం లేదు నాడు ప్లానింగ్ అదే రా. ఇప్పుడు 300 kilometers నాన్ స్టాప్ కొడుతున్నాం మనం. కన్నా రేపు పొద్దున వెళ్ళినాక నీకు అప్డేట్ చేస్తాను సార్ నా భాస్కర్. రేపు పొద్దున వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తావా? చీకటి అయిపోయింది కదా ఇప్పుడు, అందరు పబ్లిక్ అనుకుంటారు. పడుకో ఏముందులే పడుకో. మా వాడు డ్రైవ్ చేసి అనుకుంటాడు. కారు ఈరా అంటే ఇస్తలేడు, నడుపుతారా అంటే ఇస్తలేడు. బాగా నడుపుతాడు 300 kilometers నుంచి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను తీసుకుంటా కారు. అప్పుడు నేను నాన్ స్టాప్ వెళ్ళినట్టే టెంపుల్ కి వెళ్తాం రా దేవుని దగ్గరికి అంటున్నారు. సో గాయస్ ఇప్పుడైతే ఇంకా మనకి ఎంత 342 kilometers ఉంది. అందరూ ఓకే, బట్ ఇక్కడ మా వెనకాల ఆంటీలు చూడ ఎట్లా అనుకుర్రు, కష్టమే ఉంది. ఏమంటావురా? పండుకుంటారు మనల్ని పాపం అలిసిపోయారు. అన్నయ్య అయితే అవుట్ అయిపోయింది, తాగిన తీరేవా అనుకున్నాడు. టాబ్లెట్లకు 250 రూపాయలు. అట్లా ఇచ్చినందుకు కొంచెం సెట్ అయిందిరా. సెట్ అయిందా? సో గాయస్ మనం చూసుకుంటే మాట మనం డిన్నర్ కోసం ఆగినాము. అందరు మన వాళ్ళు అటు వేరు మైజాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అని చెప్పి లోపల తిరుగుతున్నాడు. టైం చూసుకోరి అంటే ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. కరెక్ట్ చిత్తూరు దగ్గరలో ఉన్నాము. కాలి నేను మన భాస్కర్ గారు ఇద్దరమే మెలుకున్నాం. మన గ్యాంగ్ మొత్తం చూడు ఎట్లా మనం అనుకున్నాం. ఇట్లుంటుంది మన వాళ్ళతో. టూర్ అంటారు, టూర్ వేస్తే పండుకున్నడే ఉంటుంది. చూడు లాస్ట్కి నేను భాస్కర్ గారు ఉన్నందుకే పోతూనే ఉన్నాం. నాన్ స్టాప్ 3 hours నడుపుతున్నాం మేమే. 1 hour నేను నడిపిన, 1 hour అన్న నడిపోయాడు. The next morning. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం రాజగోపురం దగ్గరకు వచ్చేసినాం అన్నమాట, అరుణాచలం. నిన్న నైట్ మన జర్నీ ఎట్లయినా చూసిర్రు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయితే అక్కడ దీపం వెలిగించి ఇంకా మనకి రిజర్వేషన్ అనేది స్టార్ట్ చేద్దామని ఉన్నారన్నమాట. జనాలు చూడరు, ఈరోజు సండే అయినా కూడా ఎంతమంది ఉన్నారు, మస్తు మంది జనం ఉన్నారు. గిరి ప్రదక్షిణ నడుస్తారు కదా, చూద్దాం. ఎవరెవరు 3 hours అంటావు? ఒకసారి మళ్ళీ చెప్పు మేడం. నువ్వు 3 hours నడుస్తావా? అరే టైం కరెక్ట్ లెవెల్ అవుతుందో స్టార్ట్ అయ్యే వారికి ఇంటికాడికి అంటున్నా, మన రూమ్ కాడికి 6 o'clock వరకు రీచ్ అయినాము. పండుకుని అందరు ఊరంటే వస్తారు, ఒక్కరు రెడీ కూర్చున్నా మాట్లాడాలి అన్ని. మొదటి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. మా వర్షం పడుతుంది, అలా వర్షం పడుతుంది కదరా. ఏం చేద్దాము ఇక దేవుని దయ. గాయస్ మనకైతే ఫస్ట్ ఇందిరాలింగం జ్యోతిలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా 8 ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. వర్షం మస్తు పడ్డది. దర్శనం తీసుకుని రాగా వర్షం అయిపోయింది. చలో జాయింగే. మనం నడుస్తారో ఎంత నడుస్తారో ఏం నడుస్తారేమో. వర్షం పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, ఆగిపోతుంది రా బాబు. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ 1 kilometer నడిచిన మనలు. గ్రేట్ అనే చెప్పాలా, కొత్త మురుపం కదా. చూద్దాం, హాఫ్ అన్ అవర్లో 1 kilometer బాగానే నడిచిర్రు. నేను నొప్పులు లేకుండా చూద్దాం ముందు ఏం చేస్తారు. నాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఏ అవుట్ అయ్యేటట్టు ఇంకొంటూ పోయింది ఆల్రెడీ. నా గొంతు పోయిందంటే నిన్న నుంచి తెలుసు బాలే, అయినా కానీ నడుస్తున్నా.
గాయస్ ఇప్పుడైతే చూసుకోండి, మేమైతే ఇక్కడ సెకండ్ అగ్నిలింగం దగ్గర ఉన్నాము. మా వాళ్ళు నడుస్తలేరు, మెల్ల ఆలోచన అయితే లేదు, వెనకాల నడుస్తారు. ఆడిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకేది వాళ్ళ వెనకాల ఉన్నారు. నేను మా వాడు ఇద్దరం అయితే దనదన నడుస్తున్నాం. నేను కాదు అగ్నిలింగంకి అయితే ఇట్లా వెళ్ళాలన్నమాట. ఏడు ఒక్కొక్కరిని గ్యాదర్ చేసుకుంటూ తీసుకొచ్చిండు. మామ ఈరోజు నడుస్తారంట వాళ్ళు. ఏమో అదే అర్థమైతే మనం తెలియ నడుస్తున్నాం రా, అలా సరే నడుస్తలే. సరే నడు, మనమైతే దర్శనం చేసుకుందాం. చూసుకుంటే ఒక అగ్నిలింగం మాత్రమే మనకి రైట్ సైడ్లో ఉంటుంది, మిగతా లింగాలన్నీ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి అన్నమాట. అగ్నిలింగం మాత్రం ఒకటి మనం లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాలి. మన వాళ్ళకి ఆయుస్ అందరూ ప్రతి కూడా ఒక్కొక్కరిని గ్యాదర్ చేస్తుందన్నమాట. అయ్యో మనమైతే వచ్చేసినాం. మనకు లోపలికి అయితే ఫొటోస్ ఫోన్స్ ఇంట్లో లేరు కాబట్టి మనం బయట దాకానే చూపెడుతున్నాం అగ్నిలింగం. ఫ్రెండ్స్ ఇవ్వరి నడుస్తా అంటూ రాగకుండా ఇంకా అయిపోయిందానే ఒప్పుకలు. ఎన్ని గంటల్లో నడుస్తావు నువ్వు? 3 కిలోమీటర్లు మీరు రాలేదు. కూర్చొని లేచినందుకు ధర ఇటు పంచగట్టుడు చూడు. అయిపోయిందా ఎనర్జీ? 3 కిలోమీటర్లు నడిచిన అంతే. 3 కిలోమీటర్లకి బెస్టే. నాకు ఆంధ్రుడు బద్ద కొట్టేటోళ్ళనే ఉన్నాయి. నేను చెప్పుకోవాలరా మరి బద్ద కొడితే ఉంటాయి వీడు పైపు గుంజుతాడు. ఇట్లా రప్పరప్ప పైపు గుంజుతాం బద్ద. నాకు ఒక డౌట్, ఇట్లా ఇక్కడ సైడ్ మొత్తం అట్లా వేయించుకుంటారు. అట్లా మాది కూడా రామ్నగర్ లేపి హైలైట్ ఉంటుంది తెలుసా. నెక్స్ట్ టైం మా మైజాన్ బ్యానర్ వేపిద్దాం ఇట్లా. బ్యానర్ హైలైట్ లేపించుకుంటారు ఇక్కడ మాత్రం. అవును అరే మీ మామ కాదు, మీ మామది మీ అత్తమ్మది హ్యాపీ యానివర్సరీ కదా. హ్యాపీనా? మరి మీ మామ పైసలు వేసిండా దావాకి? 3000 సెట్ సాయంత్రం. To me, numbers never lie, add it up, that's me. ఎంపిచేయి ఇయో ఇన్నా ఉంది. మనం లేదు నడచట్లేదు. 3 గంటలు అవుతుంది, 4 కిలోమీటర్లు నడిచిర్రు. మళ్ళీ అన్నదానం అంట. మళ్ళీ అన్నదానం బ్రేక్. ఏమైంది? కోతియా? ఏ కోతయా? తమిళ్ తెలుగు ఏదో ఇంగ్లీష్ ఎక్కడున్నా సో గాయస్ మనకి మధ్యలో ఇట్లా అన్నదానాలు జరుగుతాయి అన్నమాట. టెన్షన్ అయితే ఏం లేదు. ఫుడ్కి అయితే వాష్రూమ్లో కూడా టెన్షన్ లేదు. నీ అమ్మ నీకు ఫుడ్ గురించి మాట్లాడితే వాష్రూమ్ అంటే నువ్వు. సో తినేసి ఇక నడిచేవారు నడిచి రాత్రి అవుతుంది. మళ్ళీ ఒకసారి పండుకొని పోదాం ఇక. అయ్యో మళ్ళీ వెళ్తలేమో. నువ్వేం చూడ పువ్వు పెట్టుకున్నావేం రా. నంది ఇచ్చిండు ఓల్లా పువ్వు పెట్టరు చూడ. శివుని దగ్గర పువ్వు ఉంటే తీసుకున్నాం. రై ఫుడ్ టేస్ట్ ఎట్లుంది? ఏం నచ్చింది ఇలా? సాంబార్ రైస్. సాంబార్ అయితే మస్తు ఉంది.
ఆ సాంబార్ టేస్ట్ చూసి భాస్కర్ అడిగో 2 టోకన్లు తీసుకుండు డొనేషన్లకి. అంటే పైసల ఫ్రీ కాదు మామ, మన ఇది ఏంటంటే తెలుసా, ఇప్పుడు మనకి ఎవరో ఇట్లాంటి టోకెన్ రాస్తే వాళ్ళ మనకు అన్నదానం పెట్టుదు, మనం రాసినాం అనుకో మన పేరు మీద ఇంకొకరికి వెళ్తుంది. వెరీ గుడ్ బాయ్. టాలెంట్ ఉంది. మనం ఇప్పుడు బయట తిన్నా అవే అంతే పైసలు అవుతాయి. అవే అవుతాయి కదా, అవే పైసలు అలా తినే బదులు ఇక్కడ అన్నదానం తిని అవే ఇక్కడ డొనేషన్ చేస్తున్నాం మనం. వెరీ గుడ్ జాబ్. మా టీం తరపున మనం ఒకటి హెల్ప్ చేసాము అనమాట. చూసుకుంటే మన లేడీ గ్యాంగ్ ఫ్రంట్కి వెళ్ళిపోయింది, తప్పిపోయింది, మనం వెనకాల ఉన్నమాట. వీడికి ఎంత ప్రశాంతంగా ఉందో అని పిల్లం ఫ్రంట్కి వెళ్ళిపోతే. ఆ కొండ ఆ పక్క ఆ తాత ఉంటుండే, ఆ తాత పొగ పెట్టుకుండే. ఫ్యూచర్లో సన్యాసం తీసుకుంటే ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్. మన కోసం ప్లేస్ ఉంటుంది ఇక్కడ, నేను వస్తా కన్ఫామ్గా. చాలా మంది ఉన్నారు బాబా, వీళ్ళందరూ మన చుట్టాలే. మనవాడకుండా సేఫ్టీ కూడా ఉంది. చూస్తే ఇగో చీకటి అయిపోయింది మాట. మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి ఇగో మన వాళ్ళు ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు, అలసిపోయారు. మహేష్ ఏమో గిరి ప్రదక్షిణ ఇంత లేట్ అయింది. నడుస్తలేరు మనోళ్ళు. పొద్దున తిందడి చాడినాం రా నాయన. మన వాళ్ళు ఏమన్నారు, 3 గంటల్లో కొడుతున్నారు. 3 గంటల్లో కొడుతున్నది ఇదే అండి. 3 గంటలు అయిపోయిందా మేడం గిరి ప్రదక్షిణ? ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కాళ్ళు ఎలా? అవునా గాయ్స్, చూసుకుంటే మనం వచ్చేసినమాట మన దాంట్లో. కారణం వీళ్ళ ముగ్గురు ప్రతి గ్యాంగ్ లో ఒక సుస్థిగారు ఉంటాడు, వాడే. ఈయన లేట్ అయింది ఇలా, ఆయన వల్లనే లేట్ అయింది. చాలా మంది ఇగో మనోడు ఈడే 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 వెనకాల వాళ్ళ వైఫ్. 9 గంటలు నడిచిర్రు ఆయన. 3 గంటలు అయిపోయిందా గిరి ప్రదక్షిణ? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చూసుకుంటే మనం మార్నింగ్ 10 o'clock గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 o'clock మన గిరి ప్రదక్షిణ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని అవర్స్ పట్టిందంటే దగ్గర 6.5 hours పట్టింది. సారీ 7 hours పట్టింది మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే ఫ్యామిలీతో బాయ్స్ వస్తే తొందరగా నడవచ్చు, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కష్టం అవుతుంది లేడీస్ వల్ల. ఇక చూసుకుంటే ఇది మన రాజగోపురం. ఫైనల్లీ వి రీచ్డ్ అండ్ వి కంప్లీటెడ్ అవర్ గిరి ప్రదక్షిణ. అన్ఎక్స్పెక్టెడ్లా ఇంటి వేయటోళ్ళం. రిటర్న్లా 8:30కి గుడి క్లోజు, 8:45కి మేము లోపల ఉన్నాం. అంతా ఆ శివయ్య మహిమ. నిజంగా టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం, కానీ శివుడు ఏం తీసుకొచ్చింది కదా లోపలికి. మిరాకిల్ నమ్మరు కానీ మాకు మా ఇందాక చూసాం కదా ఫస్ట్ టైము మిరాకిల్. ఏమంటావు? ఎట్లా అనిపిస్తుంది గాయస్? దర్శనం అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతాను దర్శనం చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? నేను ఎందుకు ఇంటికి వెళ్ళిపోతాను? నీ వల్లనే 2 ఏడ్చింది, వైజ్ ఏడ్చింది, అందరూ ఏడ్చిండ్రు. ఏమన్నారా ప్రదీప్? నేను హ్యాపీ అయినా నాకేం కాలే, మీరే అందరూ ప్రదీప్ దారా. గుడి దగ్గరకు వచ్చేసినాం. శివయ్య 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 ఎన్నో కష్టాలు తీసుకొచ్చి లాస్ట్ మనకు దర్శనం. ఎవరికి లేదు లాస్ట్ దర్శనం. ఎవరు అయ్యో ఎవ్వరు లేదు దర్శనం, లాస్ట్ దర్శనం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మన దర్శనం అయిపోయింది, మనం వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఇగో 3 గంటలే, 3 హైలైట్ పేషెంట్ పెడితే దీన్ని ఇప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. కానీ అసలు ఇవాళ దర్శనమే కాదనుకున్నాము. మంచిగా టిఫిన్ తిని 200కి ఆటో మాట్లాడి, ఆటో కూడా మాట్లాడినా గేట్ ఓపెన్ కానీ ఉరుకుడే సమరమే. హైలైట్ 50 రూపీస్ టికెట్లో పోతే ఫ్రీ దర్శనం చేయించింది శివయ్య.
నేను ఇంకా పైసలు ఇవ్వని పోయినా టోకన్ కాడికి గర్భగుడి. అన్నాడు వద్దని క్లోజ్ చేసి కౌంటర్ కూడా క్లోజ్ చేసిండు. తర్వాత గర్భగుడిలోకి దర్శనం అయింది, మస్తు అనిపించింది చాలా మంది. 5:30 నుంచి లైన్లో నుంచున్నాము. 5:30 నుంచి నుంచుంటే 7:30కి దర్శనం లేదు, క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళిపోరు వారికి. సరే ఇంటికి పోయా రూమ్కి పోదామని చెప్పేసి తినేసి ఆటో మాట్లాడుతున్నాము. ఆటోడు అటు ఇటు అన్న వారికి ఆడ గేట్లు ఓపెన్ చేసి దండలు వచ్చేసినాం. రాకిల్ అయిపోయింది అంతే. అలా తిరిపియకుండా మాత్రం వీళ్ళని లోపల తీసుకొచ్చి ఉంటే మాకు టార్చర్ చూపెట్టేటోళ్ళు. తొక్కిసలాటలో ఫస్ట్ A1, A2, A3, A4 వీళ్ళ కోసం ఆవు భయ అనాలి. మా వాడు అరవాడు అయ్యిండు 5 నిమిషాలు. మావాడు అయిలే. ఏం చెప్తేనే మీరు వచ్చిందా దర్శనం వస్తుండే నారారి పొద్దుగాలు వద్దాం అని మాట్లాడేది. ఇంకా నువ్వు చెప్పలే శివయ్య నేను చూసి దారా మీరు మళ్ళా శివయ్య వేయించిన వాంతోని. సో The next morning. ఏంది అది రెడీయా 3, 2, 1 అంగారే వాంగే ఆల్వేస్ వెల్కమ్ యు. అరే దోస్తులు మనం తమిళనాడులో ఉన్నాము. నమస్తే. చెంటూ లెఫ్ట్ సైడ్ లో అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ లో చూద్దాం ఆగి. కోట్లలో ఏడుంటారు. హైదరాబాద్ నుంచి అరే అద్దం తీరా అవసరం లేదు. బుద్ధిరాంకు ఎగిరి వాడు. బోలో గణేష్ మహారాజ్ కి జై. మనం కాణిపాక్ వచ్చేసినాం. అసలు మనం అనుకుంది ఒకటి కానీ 3 టెంపుల్స్ దానికి అయితే పిలుచుకుండు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలే వస్తామని చెప్పేసి సడన్ సర్ప్రైజ్ అవుతుంది. గోల్డెన్ టెంపుల్ కూడా అనుకోలే కానీ గోల్డెన్ టెంపుల్ పోయినాం. అక్కడ ఫోన్ అలా ఉండదు కాబట్టి వీడియో తీయలేం. లోపల ఈడ కూడా అలా ఉండదు కాబట్టి బయట తీసి లోపల ఫోన్ పెట్టేసి లాకర్ పెట్టేసి వెళ్ళిపోతాం. అందరూ అలసిపోయారు. గణేష్ జిల్లా దర్శనం చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోదాం. టైం ఇప్పుడే 5 అవుతుంది. హాయ్ గాయ్స్, ఇప్పటికైతే మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 90 కిలోమీటర్లు అయితే ఇంటికి పోయి వండుకుంటాం. మనం అందరం అలసిపోయినాము. మన ట్రిప్ అయితే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. అయితే ఇప్పుడు మన ట్రిప్ ప్లాన్ మొత్తం సక్సెస్ అవని కారణం దగ్గరుండి డ్రైవింగ్ చేసినట్టు పక్కన కూర్చొని దమ్దమ్ చేసిండు అంతా. ఇక ఈ సీట్ వల్లనే అందుకే మాచిపోయిన లుంగితో సన్మానం చేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి మరి? నెక్స్ట్ ఇంటికే.